ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది. ఈ సంపాదన పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. మీ ముఖాలలో సంతోషం చూడొచ్చు. కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు. విద్యను ఒకటే ఇప్పుడు ఛాయ్ తాగుతానికి ఛాయ్ తాగితే ఒక్క నిమిషంలో మీ పని సాల్వ్ అయిపోతుందని మాట్లాడిండు. ఛాయ్కి పైసలు లేవేమో గవర్నమెంట్ దగ్గర, బడ్జెట్ మరి అప్లపాలు ఉందని చెప్పి కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది కదా. మరి గవర్నమెంట్కు ఛాయ్ తాగే డబ్బులు లేవేమో. మరి మేమే ఒక వేదిక అవసరమంటే అమరవీరుల స్తూపం కాడ ఏర్పాటు చేస్తాము. టీ అని చెప్పేసి ఛాయ్ పెడతాం ఒకటి, లేదంటే ఛాయ్ బండ్ల లెక్క మేమే ఆడ అమ్ముతందుకు వస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మినిస్టర్ గారు వచ్చి ఫ్రీగానే వస్తామండి వాళ్ళకి ఛాయ్లో. ఎందుకంటే మరి అంతమందికి సేవ చేస్తారు కదా, సేవ చేసేవాళ్ళకి ఫ్రీగా పోయాలి కదా. మేము మాకంటే పైసలు తీసుకుంటామే, కానీ మేమైంది ప్రజాసేవ చేస్తారు కాబట్టి ప్రజాపాలన కాదు ఇది. వాళ్ళకి మాత్రము ఫ్రీగా ఛాయ్లు వస్తాము. మీరు అయితే ఏదైతే ఇప్పుడు దసరా అనుకుంటున్నాం కదా, దసరా లోపల పెండింగ్ జీతాలు కనుక రిలీజ్ చేయకపోతే